ముఖ్యంగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా చాలా మందికి తాట తీస్తా, రోమాలు లెక్క పెడతా అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాటలు మాట్లాడే ముందు మీ మాట వినని మీ సొంత ల్యాండ్ సెటిల్మెంట్ లో తలదూర్చి మిమ్మల్నే డబ్బులు డిమాండ్ చేసినటువంటి మీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు తాట తీయాలి. అట్లాగనే అవినీతికి రసీదిచ్చి నేను సంవత్సరానికి 5-6 కోట్ల రూపాయల అవినీతి డబ్బులు వసూలు చేస్తా అని చెప్పినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ మీ ఎమ్మెల్యేకి తాట తీయాలి. దీంతో పాటుగా విశాఖపట్నంలో చాలా మంది నాయకులు ఇష్టానుసారంగా అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు కదా, వాళ్ళ తాట తీయండి. జానీ మాస్టర్ అమ్మాయిలు లోపరుచుకున్నారు కదా, అట్లాంటి వాళ్ళ తాట తీయండి. చాలా మందిని కులాల పేరుతో మతాల పేరుతో దూషిస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుల తాట తీయాలి మీరు. దీంతో పాటుగా మిమ్మల్ని ఒక డీసీపీ గారి గురించి మాట్లాడి అతని మీద చర్యలు తీసుకోమని మీరు మాట్లాడినప్పుడు రఘురామకృష్ణరాజు పక్కనే కూర్చున్నటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు కదా, అప్పుడు ఎందుకు తాట తీయలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను.